ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానిలో మొట్టమొదటిది, మనం అనునిత్యం బైబిల్ చదివేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే తన ఉద్దేశం తెలియదు మనకి. అదేవిధంగా చూసినట్లయితే ప్రతిరోజు మనం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలంటే మనకి అవసరాలను బట్టి మనకి ఏ అవసరం ఉందో ఆ అవసరం మనం దేవునితో మొరపెట్టుకోవాలి. మనకి ఎలాంటి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ వచ్చినా కానీ దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు, దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మీరు అడగకనే పొందుకోలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనం అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి. మూడోదిగా, మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. ఈ నమ్మకం లేకపోతే ఖచ్చితంగా మనం ఏది కూడా పొందుకోలేము. సంవత్సరాల తరబడి మనం ప్రార్థించిన మన కార్యం జరగకపోవడం కారణం ఇదే. నమ్మకం ఉంచాలి. దేవుడు మన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఏదైతే మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మకం మీకు ఉన్నట్లయితే, దేవుడు అన్నాడు కదా, ఆవగిందంత విశ్వాసం ఉన్నది చాలు అంటున్నాడు. మనం ప్రార్థిస్తున్నా కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అందువల్లనే మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ 3 విషయాలు గుర్తుంచుకొని మీ ప్రార్థనలో, మీ ఆత్మీయ జీవితంలో అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం ధ్యానించడం కానీ, ప్రార్థించడం కానీ, విశ్వాసం ఉంచి విధేయత చూపించడం కానీ, ఈ 3 విషయాలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ప్రతి విశ్వాసి కూడా ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ మాటలో మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. నాతో మీరు కూడా ఈ పరిచయలో పాలుభాగస్తులే. మనందరం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో మీ జీవితంలో ఫలించలాగిన దేవుడు కార్యం జరిపించాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.